అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు అనేది చూద్దాము. హనుమాన్ జయంతి 2 సార్లు జరుపుకుంటూ ఉంటారు కదా. అసలు ఎందుకు అంటే, మొదటిది చైత్ర పౌర్ణమి, అంటే ఈ రోజున ఆంజనేయ స్వామి జన్మించారు అని నమ్మకము. అందుకే ఇది ముఖ్యమైన హనుమాన్ జయంతి అని చెబుతారు. అలాగే రెండవ హనుమాన్ జయంతి కార్తీక కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఈ రోజున హనుమంతుడు చిరంజీవిగా, అంటే ఎప్పటికీ బ్రతికి ఉండే స్థితిలో ఉన్నారు అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున కూడా జయంతిలా జరుపుతారు. దేవతలు సీతాదేవి కలిపి ఆంజనేయునికి వరం ఇచ్చారు. అందుకే దీనిని విజయ అభినందన మహోత్సవం అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే, పుట్టినరోజు ఒకటి, అలాగే అమరత్వం పొందిన రోజు ఒకటి. అందుకే 2 సార్లు హనుమాన్ జయంతి. మనకి ఈ సంవత్సరం అనగా 2026లో ఏప్రిల్ 2న ప్రధాన హనుమాన్ జయంతి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.